హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి నో సండే హాలిడే ఉండదు. ప్రతిరోజు వంటలు చేయాలా, ప్రతిరోజు టిఫిన్ బాక్సులు కట్టాలా, వంటలు చేయాలా, వాళ్ళ కోసం, పిల్లల కోసం, భర్త కోసం, పూజలు చేయాలా, మార్కెట్కి వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా, ఎన్నో పనులు చేయాలి ఆడవాళ్ళకి అస్సలు తీరిక ఉండదు, సెలవు ఉండదు కదా. మనం చాలా కష్టపడుతున్నాం. ఒక అమ్మ చాలా కష్టపడుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మగవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి చదువే. మనము చదువుకున్నాం, అలా చదువుకోలేదనేది చెప్పట్లే. కానీ పెళ్ళైపోతే మనకంటూ కొంచెం స్పేస్ వస్తుంది, గ్యాప్ ఇస్తున్నారు. కొంచెం మనకి అంటే ఇంట్లో ఉండు, వంట చెయ్యు, మా టైము వంట చెయ్యు, హ్యాపీగా ఇంట్లో ఉండి వండుకొని, వంట రాకపోతే వంట నేర్చుకొని వండుతున్నాం. పిల్లలకి, భర్తకి, అందరికీ సర్దుకొని వాళ్ళకి చేస్తున్నాం. ఎండల్లో ఈ ఎండాకాలం అండి ఫ్రెండ్స్, అస్సలు వంట వండడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా. అది మళ్ళీ ఫ్యాన్ కింద వచ్చి కూర్చుంటున్నా, రెస్ట్ తీసుకుంటాం. కానీ మగవాళ్ళు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చదువుకొని, గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి లైఫ్ లాంగ్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళడమే జాబ్. చదువు తర్వాత జాబ్. ఇంకా ఇంత ఎండలో మనం బయటకు వెళ్ళడానికి అంత కష్టంగా ఉంటే, నేను రోజు గుడికి వెళ్ళొస్తాను కదా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇంత ఎండలో మగవాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని ఇంటికి వస్తున్నారు. ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అంత ఎండలోని నిజంగా ట్రావెల్ చేస్తూ, కొంతమంది బైక్ మీద, కొంతమంది లోకల్ ట్రైన్ మీద, బస్సుల మీద, కార్ల మీద వెళ్ళిన వాళ్ళు కూడా అంత ఈజీగా వెళ్ళిపోరు. వాళ్ళకి పార్కింగ్లోనే ఎంత రష్ ఉంటుందంటే, ఆ పార్కింగ్లో కూర్చొని వెయిట్ చేసేసరికి బోర్ కొడుతుంది లైఫ్. అంత కష్టంగా ఉంటుంది. అందులో ఈ ముంబైలో ఫ్రెండ్స్ చాలా కష్టం డ్రైవ్ చేసుకొని వెళ్ళడం. అంత బిజీ లైఫ్ అంటే ముంబై మరి చెప్పకండి. హైదరాబాద్ కూడా అలాగే ఉంది. మెట్రో లైఫ్ అంతా అంతే. ఒక్కటి కాదు, ఢిల్లీ, ముంబై ఇవన్నీ మెట్రో సిటీ కదా, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది. అందులో ముంబైలో అస్సలు చెప్పలేం, అడుగు తీసి అడుగు వేయలేం ఫ్రెండ్స్. అంత కష్టంలో కూడా మగవాళ్ళు కష్టపడి జాబ్ చేసుకొని ఇంటికి వచ్చి ఒక పూట రాత్రికి వస్తారు తినడానికి. పడుకోవడానికి కూడా పాపం వాళ్ళకి నిద్ర కూడా ఉండదు. పడుకోవడానికి ఒక 6 hours 7 hours పడుకుంటారు అంతే. మనం ఆడవాళ్ళం అలా కాదు, ఇంట్లో ఉంటాం. మనకి రోజు సెలవే. మనం తీసుకుంటే రోజు సెలవే, మనం అనుకుంటే రోజు మనకి హాలిడే. ఇంట్లో కూర్చొని అలా వంట వండుకోవడం పెద్ద కష్టం కాదు నా దృష్టిలో. ఈ మాత్రం పని కూడా మనం ఎత్తిపెట్టబడిపోతే ఇంకా ఆడవాళ్ళం ఎందుకు ఫ్రెండ్స్? టిఫిన్ చేయలేకపోతే కష్టపడాలా. ఆరోగ్యానికి, శరీరానికి కష్టపడితేనే నిద్ర పడుతుంది రాత్రికి. అంతేకాదు, ఎంత కష్టపడితే లైఫ్లో మనం అంత సుఖపడతాం ఫ్యూచర్లో. లేదంటే రెస్ట్ అంటూ డాక్టర్లు మనకంటే అదే ఎవరైతే ఎక్కువ రెస్ట్ తీసుకుంటారో ఏజ్లోని, పని చేయకుండా మేము చేయలేమనుకుని ఆ లైఫ్లో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. బెడ్ రెస్ట్ తీసుకోండి, మీకు అది ఇది అని అంటారు. వద్దు. మగవాళ్ళు అనుకుంటాం కానీ ఆడవాళ్ళకి రోజు సెలవే. మగవాళ్ళకి అసలు సెలవు అంటూ ఉండదు. సండే పూట కూడా వాళ్ళకి ఎన్నో టెన్షన్స్. భార్యకు తిప్పాలా, లేదంటే అలా తేవాలా, మటన్ చికెన్ తేవాలా. ఒకటి కాదు, వాళ్ళు బయట తిరిగి వస్తారు ఎండలోని, వర్షంలో తడుచుకొని. వర్షాకాలం అయితే మరీ నానా కష్టాలు. ఈ రెయిన్ కోట్ వేసుకొని అన్నీ చేసుకొని అబ్బాబ్బాబ్బా నిజంగా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు బయటికి వెళ్ళొచ్చాక. అందుకే దయచేసి ఎప్పుడు మనకి రెస్ట్ లేదు, సండే లేదు, మండే లేదు. రోజు వంట వండుకుందాం. ఇంట్లోనే ఉంటాం కాబట్టి టీవీ చూసుకుంటూ, పాటలు వినుకుంటూ, అలాగా టైంపాస్ చేసుకుంటూ, నలుగురితో వాట్సాప్లో మాట్లాడుకుంటూ, మెసేజ్లు పెట్టుకుంటూ హ్యాపీగా మన రోజుని గడిపిద్దాం. అంతేగాని సెలవు లేదు, సండే హాలిడే లేదని ఇప్పుడు బాధపడద్దు. మగవాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి ఎండాకాలం మజ్జిగ రసమో లేదంటే నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి వాళ్ళకి కూల్గా ఉంచండి. గుడ్ మార్నింగ్.